పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా శనగలతో పకోడీలు చేసి పెట్టండి. చాలా బాగుంటాయి, పిల్లలకు బాగా నచ్చుతుంది. టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటాయండి. ముందుగా నేను ఇక్కడ అరకప్పు కాబూలీ శనగల్ని 6 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకొని ఈ శనగలు మునిగేదాకా నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ శనగలు అవి పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటాయి కదండి. ఇప్పుడు వీటి ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని కూడా వేసుకుని వీటన్నిటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా కాగుతున్నటువంటి నూనెలోకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగల ఫ్రై రెడీ.